ఎన్నికలు ఫలితాల ప్రక్రియ పూర్తవగానే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు పదవుల పంపకాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏ పార్టీకి నామినేటెడ్ పదవులు వస్తాయి అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే మంత్రి పదవుల సంగతి పక్కన పెడితే అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడితో పాటు ఆ పార్టీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే, సభలో వాళ్ల నోరు నొక్కాలంటే ఉంది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అయితే సరైన వ్యక్తి అని టీడీపీ భావిస్తోందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆయన స్పీకర్ గా కుర్చీలో కూర్చోబెట్టి అసెంబ్లీలో గత ప్రభుత్వం వైఫల్యాలు, వారి అక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉండే జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు అధికార పార్టీలో, అది కూడా శాసన సభాపతిగా ఉంటే ఏ రేంజ్ లో కౌంటర్ అటాక్ చేస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నిజంగా అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో రఘురామకృష్ణరాజు స్పీకర్ హోదాలో వైసీపీ వాయిస్ బయటకు రాకుండా చేస్తారని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు నుంచే వైసీపీ నేతలకు వారి ఆగడాలను సరైన బదులిస్తామని బహిరంగంగా చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎంత త్వరగా చేపడితే బాగుంటుందా అని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు జరగటమే ఆలస్యం. వైసీపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడిగా అటాక్ చేయడానికి, ప్రతీకారం తీర్చుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ గతంలో అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షునితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడే అవకాశం లేకుండా విమర్శించటం, చులకన చేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ వ్యవహరించినట్లుగానే ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైసీపీకి అసెంబ్లీలో చెక్ పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ ఉపయోగించిన స్ట్రాటజీనే ఈసారి టీడీపీ ఫాలో అవుతున్నట్లుగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాంను స్పీకర్ను చేసి అసెంబ్లీలో చంద్రబాబుకు మైక్ ఇవ్వకుండా చేసినట్లుగానే ఈసారి రఘురామకృష్ణరాజుకు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు జగన్ కు టిట్ ఫర్ టాట్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి అసెంబ్లీలో కూడా వాయిస్ లేకుండా చేస్తే పరిస్థితి ఏంటని వైసీపీ నుంచి గెలిచిన 11 మంది శాసనసభ్యులు మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే జగన్ ఒక్కడు మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులను ఎదుర్కొంటారా లేక సైలెంట్ గా ఉండిపోతారా అనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే కూటమి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన పిదప ఏదైతే మంత్రివర్గంలోకి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఇటు కూటమి నుంచి ఇటు జనసేన, ఇటు బీజేపీ నుంచి కూటమి అభ్యర్థుల్ని ఇప్పటికే ఒక మంత్రివర్గంలో ఎవరైనా తీసుకోవాలనే కూర్పు అయితే ఇప్పటికే దాదాపు ఖరారైందని చెప్పాలా. ఈ నేపథ్యంలో స్పీకర్ గా, రాష్ట్ర స్పీకర్ గా ఎవరిని తీసుకోవాలని చెప్పేసి కొన్ని పేర్లు అయితే పరిశీలన అయితే చేశారు. మొదటగా అయితే గతంలో స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ని అయితే అనుకున్నారు. మళ్ళీ దాంతో పాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్ పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలాలి, వారికి ఒక చుక్కను చూపించాలి అసెంబ్లీలో అంటే వారికి ధీటైన వ్యక్తి అన్న ఆలోచన చేసిందే ట్రిబుల్ అంటే రఘురామకృష్ణరాజు. ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేయాలి అనే చెప్పేసి ఏదైతే కూటమి ఆలోచన చేస్తుంటే, ఈ నేపథ్యంలో ట్రిబుల్ కూడా నాకు స్పీకర్ గా అవకాశం కల్పించిందని కోరినట్లు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రధానమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా గెలిచి నరసాపురం నుంచి అభ్యర్థిగా గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా కూడా తయారయ్యి నిరంతరం కూర్చొని ఒక రచ్చబండ కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను చుక్కలు చూపుతున్న సందర్భంగా మనం చూస్తానే ఉన్నాం. ఆ నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టినటువంటి నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ అన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాటి కక్ష సాధింపు చర్య అంటే కక్ష తీర్చుకోవాలి, ఏ విధంగానే సరే నన్ను బహిష్కరించి పార్టీ నుంచి బయటకు పంపించి నా పైన పోలీసు కేసులతో లాఠీ దెబ్బలు కొట్టించారు కనుక ఆ కొట్టించిన పార్టీకి నేను ప్రతీకారం తీర్చుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా తనకు ఆలోచనలో ఉన్నట్లయితే మనకి ప్రధానంగా ట్రిబుల్ కూడా అనేక సందర్భాల్లో చెప్పినట్లు చూస్తాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో
జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అనిపించుకోవాలి, అతని నోటి నుంచి అధ్యక్ష అని నన్ను గౌరవించి మాట్లాడాలి అని చెప్పేసి తనకు బలమైన కోరికున్నట్లు కూడా చెప్తున్నారు కృష్ణ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రబుల్ షూటర్ ఏదైతే వాటికి అతని అంటే వైసీపీకి చుక్కలు చూపించాలంటే ట్రిబ్యునల్ మాత్రమే సరైన వ్యక్తి అని చెప్పి భావిస్తున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా మనకు ప్రధానమైన చర్చకు వస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ అధ్యక్ష